ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada by this May 8. Download and subscribe to ETV Win app. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పండగ రోజు మనందరం ఇలా కలుసుకోవటం, గుడిలో దేవకి మేడం వాళ్ళు కలవడం, మేడం చేతుల మీదుగా నీ కాంపిటీషన్లో ప్రైజ్ రావడం, ఈ రోజు అంతా అద్భుతంగా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా. అలాగే నాన్న. మనోహర్ ఎక్కడ మాకు కనిపించడం లేదు. బయటికి వెళ్ళిపోయాడేమో అమ్మా. తాళం వేసిన ఇంటి నుంచి ఎలా బయటికి వెళ్తాడో? నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. హలో మనోహర్, ఎక్కడున్నావు? నేను డాబా పైన ఉన్నాను. మీరు వచ్చేసారా? వచ్చేసాం. అయినా తాళం వేసి ఉన్న ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్ళావు? కిటికీ ఊచలు వంచి మళ్ళీ వాటిని అలానే సెట్ చేసి వచ్చాను. ఈ దొంగ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. తర్వాత మెచ్చుకుందువు గాని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? సారీ మనోహర్, నీకు ఆకలేస్తుందని తెలుసు, అందుకే ఎక్కడున్నావా అని కంగారు పడ్డాను. నీకోసం స్పెషల్ ఐటెం తెచ్చాను. నేనొస్తున్నాను, ఉండు. సరే సరే రా. అమ్మా, మనోహర్ టెర్రస్ పైన ఉన్నాడంట. పాపం ఆకలిగా ఉందంట. నేను వెళ్ళి బొబ్బట్లిచ్చి తనతో మాట్లాడొస్తాను. సరే. ఏదో స్పెషల్ ఐటెం తీసుకొచ్చానన్నావు, ఏంటది? ముందు దేవుడి బొట్టు పెట్టుకో. రాధా, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అన్నీ కుదిరితే ఈరోజు నీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. వచ్చే ఉగాదిలోపు నీ మనసులో నాపై ఉన్న ప్రేమని బయటపెట్టి మనిద్దరం ఒక్కటైతే ఈ జీవితానికి ఆ తృప్తి చాలు. ఏంటి మనోహర్, ఆకలిస్తుందన్నావు, ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్నావేంటి? నేనేమీ నిన్ను చూడట్లేదు. నీ బొట్టు పెట్టే కార్యక్రమం తర్వాత ఫుడ్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. అయితే చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. వావ్, బొబ్బట్లు! అవును, ఇవి మామూలు బొబ్బట్లు కాదు, స్వయంగా నా చేతులతో నేను చేసిన నేతి బొబ్బట్లు. అవునా? బొబ్బట్లు చేయటంలో నువ్వు ఎక్స్పర్ట్. నీ చేతి బొబ్బట్లు తిని ఇక జీవితంలో మరే స్వీట్ తిన్నా నీ బొబ్బట్లకి సాటి రాదు. లాస్ట్ టైం నువ్వు దేవకి మేడం వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు 8 బొబ్బట్లు నేను ఒక్కడే లాగించాను. అయినా ఇప్పుడే కదా గుడి నుంచి వచ్చావు, ఇంతలోనే బొబ్బట్లు ఎలా చేసావు? ఇవి ఇంట్లో చేసినవి కాదు, గుళ్ళో బొబ్బట్ల కాంపిటీషన్లో నా చేతులతో నేను స్వయంగా చేసిన బొబ్బట్లు. వీటి రుచికి మెచ్చుకొని అమ్మే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. వావ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అసలు ఆ కాంపిటీషన్ కి జడ్జిగా ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? అమ్మ. అవునా? అంటే దేవకి మేడం గారు అన్నమాట. అవును, తనే నేను చేసిన బొబ్బట్లు తిని నన్ను మెచ్చుకొని నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. అలా అమ్మ చేతుల ద్వారా
ఈ రోజు నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. నువ్వు బొబ్బట్లు చేస్తే నీకే ఫస్ట్ ప్రైజ్ మరి. సరే గాని అసలే బొబ్బట్లు, పైగా అందులో నువ్వు చేసినవి, అందులోనూ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తలుచుకుంటేనే నోరు ఊరుతుంది. అర్జెంటుగా 10 లాగించేయాలి. ఇవ్వు. అబ్బా, ఆశ దోశ. బొబ్బట్లు అంత ఈజీగా దొరకవు, కావాలంటే తీసుకో. సరే ఇవ్వు. ఇవ్వు రాధా. నో నో నో. రాధా ఇవ్వు రాధా. తీసుకో. ఆహా. ఏమైంది మనోహర్? నిజంగా ఇవి నువ్వే చేసావా? అవును. వీటికి దేవకి మేడం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారా? అవును మనోహర్, అసలేమైంది? లేదు రాధా, ఇవి ఖచ్చితంగా నువ్వు చేసినవి కావు. ఎందుకంటే నువ్వు చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు మనోహర్? ఒకసారి తిని చూడు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు అన్నాను? మనోహర్, నాకేం అర్థం కావడం లేదు. అసలేం జరుగుంటుంది? ఇవి నేను చేసినవే కానీ టేస్ట్ నేను చేసినట్టు లేవు. మరి అమ్మ నాకు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది? అంటే ఇంతకు ముందే నీ చేతి బొబ్బట్లని మేడం తినున్నారు కదా, అందుకే ఇచ్చుండొచ్చు. లేదు మనోహర్, ఈరోజు కాంపిటీషన్లో సత్య కూడా ఉంది. నేను చేసినవి ఎంత వరస్ట్గా ఉన్నా అమ్మ నాకు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది? అంటే అమ్మకి నా మీద ఒపీనియన్ మారిందా? అమ్మ నన్ను నమ్ముతుందంటావా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? నేను రాధ చేసిన బొబ్బట్లను దొంగతనం చేసి నా బొబ్బట్లు అని సీన్ క్రియేట్ చేసిన అమ్మ మాత్రం ఆ రాధకి ప్రైజ్ ఎందుకిచ్చింది? అంటే కన్న కూతురు అని నమ్మకపోయినా మనసు పొరల్లో ఎక్కడో ఆ రక్త సంబంధం అమ్మని రాధ వైపు తీసుకెళ్తుందా? అందుకే అమ్మ ఆ రాధకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేసిందా? లేదా మరేదైనా కారణముందా? అమ్మ ఎందుకిలా చేసిందో తెలుసుకుంటే గాని నాకు మనస్సంతుండదు. అమ్మా అమ్మా అమ్మ, ఒక్క నిమిషం అమ్మా, నేను నీతో మాట్లాడాలి. నువ్వు చేసిందేం కరెక్ట్ కాదమ్మా. నేను చేసిన బొబ్బట్లు బాగున్నప్పుడు రాధని గెలిపించడం నాకు నచ్చలేదమ్మా.